మీకు డైరెక్ట్ వైజాగ్ అనే ఎందుకు పెట్టుకున్నారు? అది ఆ క్వెషన్. అంటే మీది ప్రాపర్ వైజాగా? మాది యాక్చువల్‌గా రాజాం విజయనగరం జిల్లా. ఓకే. కాకపోతే మేము వైజాగ్ షిఫ్ట్ అయిపోయి 20 ఇయర్స్ అవుతుంది. ఓకే. వైజాగ్‌లోనే నా ఎడ్యుకేషన్ అంతా అయింది. హ్మ్. హోటల్ మేనేజ్మెంట్ చేశాను ఎంబీఏ. ఓకే. తర్వాత చాలా 5 స్టార్ హోటల్స్‌లో చేశాను. ఓ జాబ్స్ చేశాను. ఓకే. చేసిన తర్వాత ఈ 2016లో టిక్ టాక్ వచ్చింది కదా! ఆ! ఇంక దానికి ఎడిక్ట్ అయిపోయి వచ్చేసాను. అంటే డైరెక్ట్ టిక్‌టాక్‌లో ఐడీ వైజాగ్ సత్య అని పెట్టేసారా? వైజాగ్ లేదా సత్యాని. ఈ మధ్య ఫేమస్ అయిన తర్వాత వైజాగ్ సత్య? లేదు మొదటి నుంచి వైజాగ్ సత్యాని. ఓకే. స్టార్టింగ్‌లో ఒక 1 మంత్ సత్యశ్రీని అని పెట్టాను. హ్మ్. చంద్రమోహన్ గారు తెలుసు కదా అందరికి. అవును తెలుసు. లక్కీ హీరో. లక్కీ ఆయన హీరో. మా గురువుగారనమాట. ఓకే. అప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఆయన 'మనసంతా నువ్వే' షూటింగ్స్ అన్ని వైజాగ్‌లో అయ్యేవన్నమాట. ఓకే. అప్పుడు ఆ సార్ వచ్చేవారు. అప్పుడు నాకు బాగా పరిచయం. హ్మ్. ఆయన కూడా కొన్ని సినిమాల్లో నాకు పెట్టించారు అప్పట్లో. ఓకే. అయితే ఆయన అన్నారు వీళ్ళకి సత్యశ్రీను లేకపోతే ఇంకేదో డాలర్ శ్రీను అంటే జనాలు గుర్తుపట్టరు. అవును. మీ వైజాగ్ నుండి వైజాగ్ ప్రసాద్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. స్టూడెంట్ నంబర్ 1లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి ఆయన. అవును. తండ్రి క్యారెక్టర్ చేశారు. సో, ఆయనలాగే నువ్వు కూడా వైజాగ్ సత్య అని పెట్టుకో అని చెప్పారు. ఆయన ఓకే. నాకు నామకరణం చేశారు. ఎవరు? చంద్రమోహన్ చంద్రమోహన్ గారు. గారు చేశారు. ఓహ్! సూపర్. చేసిన తర్వాత ఇంకా నాకు నా స్నేహాలు మీకు తెలిసినవే గదా! అటు పెద్ద పెద్ద లెజెండ్స్‌తో ఉంటాయి. అదే అంటే లెజెండ్స్ అనగానే గుర్తొచ్చింది. నెక్స్ట్